విశాలమైన నదులు, సుదీర్ఘ సాగర తీరం సిక్కోలు సొంతం. పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం జిల్లాలో టెంపుల్ టూరిజం పాలిట శాపంగా మారుతోంది. అభివృద్ధికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ నిర్లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లాలో టెంపుల్ టూరిజం ప్రాజెక్టు పట్టాలకెక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఆలయ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవిల్లి, రామివలస వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కళింగపట్నం బీచ్ మొదలు సాలిహుండం, దంతపురంలోని బౌద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ప్రధాన క్షేత్రాలను కలుపుతూ కళింగపట్నం బీచ్తో ఒక సర్క్యూట్ను అభివృద్ధి చేస్తామన్న నేతల మాటలు నీటిమూటలవుతున్నాయి. పూజలందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం శ్రీ అరసవిల్లి సూర్యక్షేత్రం. దశావతారాలలో రెండవ అవతారం శ్రీకూర్మనాథుని క్షేత్రం శ్రీకూర్మం. దక్షిణ కాశీగా పేరుగాంచింది శ్రీ ముఖలింగేశ్వరుని క్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు ఈ పుణ్యక్షేత్రాలకు. అరసవిల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగపట్నానికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేవు. ఆయా పుణ్యక్షేత్రాల్లో సరైన వసతి సౌకర్యాలు లేవు. దీంతో ఏదో 1-2 ఆలయాలను దర్శించుకుని విశాఖ వెళ్లి అక్కడే నైట్ హాల్ట్ చేస్తున్నారు. దేవస్థానం బాగుంది, కానీ దీనికి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ట్రావెలింగ్కి ఏంటంటే బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అంట. వెహికల్స్ సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తారు, కానీ బస్సు సౌకర్యం కల్పిస్తే అందరికి కూడా ఈ ఏరియా అంతా టూరిజంగా డెవలప్ అవుద్ది. అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం క్షేత్రాలన్నీ 40 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నాయి. కానీ ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అన్న ధ్యాస పాలకులకు లోపించింది అనే విమర్శలు ఉన్నాయి. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వీటిని ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మార్చవచ్చంటున్నారు భక్తులు, పర్యాటకులు. నిధులు విడుదల చేయాలని, రవాణా, వసతి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. సూర్య దేవాలయంకి వచ్చి ఎక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్ళాలంటే ఒకే బస్సు లేదు. ఒక ట్యాక్సీ కానీ లేకపోతే ఒక ఆటో కానీ తీసుకోవాలన్నా కూడా సరిగ్గా మనకు సదుపాయం లేదు. పేదోడి ఊటీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి పూర్తిగా పడకేసింది. సింహాచలం నుంచి విజయనగరం రామతీర్థ క్షేత్రం మీదుగా ఉత్తరాంధ్ర పర్యాటకుల కోసం రాయితీలతో బస్సులు నడిపిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు భక్తులు. ఈ 3 టెంపుల్స్ కూడా దేవాదాయ శాఖ వారు కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే, టీటీడీ ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పటికైనా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై పాలకులు, అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు.